నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్న హైదరాబాద్లోనే ఉన్నారా అందరూ? గడిచిన 12 ఏళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారా? అంటే ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న అంటే మనందరం కొంచెం అర్థం చేసుకోవాలి. ఏంటి, ఏపీలో సీఎం కుర్చీ కింద నీళ్ళు వస్తున్నాయి, ముందు చూసుకోండి, పడవ ప్రయాణాలు చేయనని కల్వకుంట్ల కవిత రెచ్చిపోయి మాట్లాడింది. ఏంటి రేయండి ఇక్కడ. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా. ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో, మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి ఫస్ట్. సో అంత రెచ్చిపోయిన కవిత 2025లో తమరు నిజామాబాద్ ఎమ్మెల్సీయే కదా, దాని ముందు తమరు ఎంపీయే కదా, ఓడిపోతే ఎమ్మెల్సీ, దొడ్డిదారిని అర్జెంట్గా ఎమ్మెల్సీ అయిపోవాలి, అది మనకు తెలిసిందేలే. ఆ విషయం పక్కన పెడితే నీది నువ్వు చూసుకోలేవు కానమ్మా, నీకు పక్కన ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత దిగులు, బెంగ, ప్రజల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అనిపించింది. సో నిన్న చాలా విజువల్స్ చూసాం. అసలు నేను వెళ్ళటానికి చాలా కష్టపడ్డా, నా కార్ సెన్సర్లు కొట్టి కొట్టి చంపేసింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి హో అని చెప్పి. తర్వాత నాకు గుర్తొచ్చింది, అవును 2 ఏళ్ల పాలనే కదా కాంగ్రెస్ వచ్చి, దాని ముందు వరకు బాపు పాలన ఉండేది కదా, ఆ బాపు పాలనలో పెద్దదొర కూతురు కల్వకుంట్ల కవితే కదా మొన్న మాట్లాడింది, ఒక్కసారి దుమ్ము దులుపుదాం అని నాకే మూడొచ్చింది. వాళ్ళ రోడ్లు ఎలా ఉన్నాయక్క, మొత్తం మునిగిపోయినాయి. సీఎం కుర్చీ కింద నీళ్ళు వస్తే ఎక్కిరించావు. మీ బాపు 10 ఏళ్ల పాటు ఏం చేశాడు? నిన్న పడవ ప్రయాణాలు ఏం కర్మ, పెద్ద పెద్ద బోట్లు వేసుకెళ్ళచ్చు, పెద్ద పెద్ద యాచలు నడపచ్చు ఇక్కడ, అట్లా చేసిండు తెలంగాణని. ఇది కాకుండా మీకు ఒక స్లైడ్ వస్తుంది చూడండి. Rainfurry leaves 12,413 acres of farm land under sand, breach tanks and damaged roads in Nizamabad district. ఇది తమరహయంలోనే అక్క, ఫోటో కూడా వస్తుంది చూడండి ఎలా మునిగిపోయి ఉంటాయో. అక్కడ పీక్ కట్టలేవు కానీ నీకు ఆంధ్రప్రదేశ్ గురించి కావాల్సి వచ్చింది. వర్షం పడిన ప్రతిసారి, ప్రతి ఒక్కళ్ళు బైకులు కార్లు మునిగిపోయిన ప్రతిసారి, గడిచిన 10 ఏళ్ల ప్రభుత్వంలో మీ హయాంలో ఎంత డొల్లగా నడిచింది అనిపిస్తుంది. నువ్వే గుర్తొస్తావు ఇక్కడి నుంచి. ఎవరు తోడాలి నీళ్ళైతే? గడిచిన 10 ఏళ్ళలో ఎవరు తోడారు? తెలంగాణ బాపు, నువ్వు, కేటీఆర్ వచ్చి బకెట్లు వేసి తోడారా? దర్జాకు కూర్చోలేదా? సెక్రటేరియట్ ముందంతా మునిగిపోలేదా? వర్షాకాలంలో నువ్వే వచ్చి నీతులు చెప్పాలి. ఇక్కడ ఏగలేవమ్మా, పక్క రాష్ట్రంకి వెళ్ళి ఎగుతావంట నువ్వు. ఇక్కడేం పీక్ కట్టలేడు మీ నాన్న, పక్క రాష్ట్రంకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ పెడితే అప్పుడు అందరూ గప్చుప్గా ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ నేను కంటెస్ట్ చేస్తా అంటే నువ్వు వచ్చి ఏం చెప్తావు? ఏంది వన్ సైడ్ లవ్, ఏంటి ఫోర్సిబుల్గా వన్ సైడ్ లవ్, మాకు వద్దురా ముర్రో అంటే ఏంటి లవ్, యాసిడ్ పోసే లవ్, అటాక్, పెద్ద మాలెస్టర్ లాగా క్రియేట్ చేస్తావు మొత్తానికి. అప్పట్లో చెప్పు వన్ సైడ్ లవ్ పక్కన పెట్టు. మీరేం పీక్ కట్టలేకపోతున్నారు కాబట్టి అందరూ వచ్చి కంటెస్ట్ చేసి బాగుపరచాలనుకుంటారు. మీ 10 ఏళ్ల పాలన చూసిన తర్వాతే ప్రతి ఒక్కరికి చిర్రెత్తుకు వచ్చి మా వల్ల కాదని రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న తర్వాత అపోజిషన్ కూడా ఒకళ్ళు కావాలి కదా, అపోజిషన్ కావాలి కదా. ఏంటి బీఆర్ఎస్ అవుద్దా మళ్ళీ? అసలు నీ పార్టీ పేరు అయితే ఏ పొలిటీషియన్ పలకడు, అదేంటో నాకు అర్థం కాదు. నేనే తీసుకొచ్చి పలుకుతా, టీఆర్ఎస్ 2.0 ఉంది పార్టీ అని నేను చెప్తా. జనాలు ఎవ్వరు నీ పార్టీని పట్టించుకోవడం లేదు అసలు. రేవంత్ రెడ్డి అయితే అదే ఆటలు అట్టిపోండి పక్కన పడేంటి అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు అయితే నోటు మీద తెచ్చుకోవడానికి ఇష్టపడరు. బీజేపీ వాళ్ళు అసలు నిన్ను ఐడెంటిఫై కూడా చేయరు. ప్రజలు నిన్ను అర్జెంటుగా ఐడెంటిఫై చేయడానికి తెలంగాణ ప్రాంతీయ విభేదం రెచ్చగొట్టి ఆంధ్ర వాళ్ళపైన దుమ్మెత్తిపోద్దామని కొంచెం వర్షం నీళ్ళ కోసం ఎదురు చూస్తావు. వేసి కొడదాం అనుకున్నావు, బూమెరాంగ్ అయింది, తెలంగాణ మునిగింది. నీ టైంలోనే నిజామాబాద్ మునిగింది. నువ్వు దీనికి ఎగలేవమ్మా కానీ పక్క రాష్ట్రంకి వెళ్ళి సూచనలు ఇస్తావు. కొంచెం ఆగు, ఇక్కడ ఏంటి విగ్రహాలన్నీ పార్సల్ చేస్తాను అక్క. ప్రకృతి ఇచ్చే వర్షాన్నే ఆపలే నువ్వు, ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఉన్నాళ్ళ ఓట్లు గల్లంతవుతాయి అన్న భయం నీలో ఉండదా? ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతావు కానీ దమ్ముండి నువ్వు గనక అసలు పవర్లోకి రావటమే ఇంపాసిబుల్. ప్రాంతీయ విభేదాలు ఎవరు రెచ్చగొట్టినా వాళ్ళకి మద్దతుగా నుంచోవటం, అదే నీ పని. నెక్స్ట్ టైం నువ్వు వచ్చేది లేదు, పెట్టేది లేదు, అందరికీ తెలుసు. నువ్వు వచ్చాక విగ్రహాలు తీసి పార్సిల్ చేస్తావంటే నీ వెనకమాల కొంతమంది కూర్చుని ఓహో అక్క పార్సిల్ చేస్తుందంటే విగ్రహాలు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అక్కడ తీసే దమ్ము సత్తా ఎవరికి ఉంటుంది, ఇంక్లూడింగ్ యూ. ఎందుకంటే మీ బ్లడ్ లైన్లో ఒక హిస్టరీ ఉంది, బీఆర్ఎస్ బ్లడ్ లైన్. ఏంటంటే ముందు ఆంధ్ర వాళ్ళని గట్టిగా తిట్టాలి. వాళ్ళు బాబోయ్ మాకేంటి గొడవ అన్నట్టు ఉండాలి. అమెరికాలో ఎలా తిడుతున్నారు ఇండియన్స్ని, గో బ్యాక్ అన్నట్టు అలా తిట్టాలి. తిట్టిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయాలి, సమ్మరంగా సబర్దీయాలని మీరు మా వాళ్ళే అని చెప్పి. ఈ టాక్టిక్స్లో నువ్వు ముదిరిపోయావక్క. మీ నాన్నని బాగానే ఫాలో అయ్యావు కానీ ఇక్కడ తెలంగాణ వర్షాల గురించి మర్చిపోయావు ఏంటి కవిత? నిన్న బొచ్చుడు మంది కార్లు పాడైపోయినాయి. లాస్ట్ గడిచిన 10 ఏళ్లలో అయితే అబ్బో వేల కొద్ది కార్లు పాడైపోతాయి.
రోడ్డు మీద స్తంభించిపోయిన ట్రాఫిక్. ఏంటి కట్లైపోయావేంటి నువ్వు? ఆ రోజు సీఎం సీటు కిందకి నీళ్లు రాలేదా? నీ ఇంటికి నీళ్లు రాలేదా? కనీసం నీ ఇంటి ముందు రోడ్లన్నా నీళ్ళు లేకుండా ఉన్నాయా? లేకపోతే ఏమి దొరకూతురా నీ ఇంటి ముందు కూడా నీళ్లు మునిగిపోయి నీ కార్లు కూడా మునిగి పాడైనయా? చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? సో ఇంకోసారి ఇలా రెచ్చిపోకూడదండి ప్రతి ఒక్కళ్ళు. ఆంధ్రప్రదేశ్లో సీఎం సీట్ కిందకు నీళ్ళు వస్తాయి, ఇక్కడి నుంచి విగ్రహాలు పార్సిల్ చేస్తాం, తెలంగాణ ఆంధ్ర విభేదాలు, మాది మేము చూసుకుంటాం, మీరు చూసుకునే ఈ రకంగా ఎరగబెట్టారు. ఇప్పుడు దాకా మీరు చూసుకుని ఇప్పుడు దాకా ఇలాగే ఉంది. అందుకే బీఆర్ఎస్కి ఇంకా రాదు, పవర్లోకి రాదు, కంగారు పడకు. రేవంత్ రెడ్డి ఈజ్ ద అల్టిమేట్ మ్యాన్. అపోజిషన్ ఎవరు కావాలన్న వాళ్ళు కంటెస్ట్ చేస్తారు, ప్రజలు ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి ఓట్లు వేస్తారు. రాజ్యాంగంలో నీకంత హక్కు ఉందో అందరికంత హక్కు ఉంది. నువ్వు వెళ్ళి ఆంధ్రాలో కంటెస్ట్ చేయి, ఎవరు కాదన్నారు. అంతే తప్ప ఇంకోసారి ఆంధ్ర వాళ్ళకి సీఎం కుర్చీ కింద నీళ్ళు వస్తాయి, పడవ ప్రయాణాలు చేయాల్సి వస్తాయి అంటే బకెట్లు నీ చేతికిచ్చి తోడు 10 ఏళ్ల పాటు మీరేం చేయలేదు కదా అనే సిచ్యువేషన్ వస్తుంది. వద్దక్క అందాక తెచ్చుకోకు. సో నిన్న పడిన వర్షాలు, దాని తర్వాత గడిచిన 10 ఏళ్లలో పడిన వర్షాలు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేలాగా వర్షం విపరీతంగా దంచి కొడుతుంది. సో ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ సీఎం సీటు కిందకి నీళ్ళు వస్తే పడవ ప్రయాణాలు చేసుకోవాలి, మీరు పోయి అక్కడ చూసుకోండి, ఇక్కడ గరిట తిప్పకూడదు అనే కవితకి మీరందరూ ఏం స్ట్రాంగ్ బాండింగ్ ఇద్దాం అనుకుంటారో కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.